ఆధార్ కార్డు కొత్త రూల్స్. ఇక ఆ ఐడీతో కుదరదు. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. దేశంలో ప్రజలు కొన్ని ప్రాంతాలకు కలిగి ఉండడం వల్ల చాలా ముఖ్యం అండి పత్రాలను కూడా. ఈ పత్రాలలో ఆధార్ కార్డు కూడా ఒకటని చెప్పుకోవచ్చు. దేశంలో చాలా చోట్ల ఆధార్ కార్డు మనకైతే ముఖ్యమైన పత్రంగా ఉపయోగిస్తున్నారు. ఆధార్ కార్డు లేకుండా ఆ పనులు చేయలేరండి. ఆ ఆధార్ కార్డు కూడా సంబంధించి రూల్స్ తాజాగా మనకైతే మారడం జరిగింది. అవేంటో ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. దీంట్లో మనకైతే చాలా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ చెబుతానండి. ఇక్కడ చూసినట్లయితే దేశంలో మొట్టమొదటి ఆధార్ కార్డు 2010 సంవత్సరం మనకి జారీ అయిందని చెప్పుకోవచ్చండి. ఇప్పటివరకు దేశంలో జనాభాలో 90% మందికైతే ఆధార్ కార్డు అయితే ఉంది. ఆధార్ కార్డుకు సంబంధించి చాలా నిబంధనలు మనకైతే మారడం జరిగింది. తాజాగా ఆధార్ కార్డు కూడా కొన్ని కొత్త రూల్స్ మనకైతే వాళ్ళు ఇక్కడ జారీ చేయడం జరిగిందండి. ఇంతకుముందు ఆధార్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ ఐడిని కూడా మనకి కొన్ని పనులు ఉపయోగించేవారు. ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసిన తర్వాత ఈ ఎన్రోల్మెంట్ ఐడి మనకి జారీ చేసేవారండి. అయితే ఇప్పుడు కొన్ని పనులను ఈ ఎన్రోల్మెంట్ ఐడిని కూడా ఉపయోగించలేరండి. ఇప్పుడు పాన్ కార్డు కావాలంటే ఆధార్ తప్పనిసరి కాబట్టి ఇంతకుముందులాగా ఆధార్ కార్డు లేకపోతే ఎన్రోల్మెంట్ ఐడిని ఉపయోగించుకొని పాన్ కార్డుని పొందేందుకు ఇప్పుడు వీలైతే ఖచ్చితంగా లేదని చెప్పుకోవచ్చండి. అలాగే ఐటీ రిటర్న్స్లో కూడా ఫైల్ చేయడానికి కూడా ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ ఐడి సరిపోదండి. ఆధార్ కార్డు ఖచ్చితంగా మనకైతే కావాలి అని ప్రభుత్వం చెబుతున్న వాటి ప్రకారం మనకైతే ఖచ్చితంగా ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ గతంలో మనకి ఇంతకుముందు ఆధార్ కార్డు లేకపోతే ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది ఎన్రోల్మెంట్ ఐడి ఉండేది కదా. ఆ యొక్క ఎన్రోల్మెంట్ ఐడితో మనకైతే అన్ని పనులు కూడా సింపుల్గా కంప్లీట్ అయిపోయి. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఆ యొక్క ఆధార్ కార్డు అనేది ఉంటేనే ఖచ్చితంగా మనకి ఇక్కడ పాన్ కార్డు కూడా వస్తుంది. కాబట్టి ప్రకారంగా చాలా జాగ్రత్తగా మనం ముందుగా ఈ యొక్క ఆధార్ కార్డుని అప్లై చేసుకోవాలి. ఈ యొక్క ఆధార్ కార్డు ఉంటే మనకి ఆ పాన్ కార్డు అని ఇంకా వేరే కార్డ్స్ అని వస్తాయి. కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా పొందాలి అనే పాయింట్ మనకైతే ఇక్కడ ప్రభుత్వం సింపుల్గా చెప్పడం అయితే జరిగిందండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.